హలో ఆల్, వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ బయట బండి మీద దొరికే బఠానీ మసాలా. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ మసాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీన్ని చేసుకోవడానికి మనము ఒక కప్పు తెల్ల బఠానీని 5-6 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. 2 మీడియం సైజ్ బంగాళదుంపని తొక్క తీసి శుభ్రంగా వాష్ చేసి రఫ్గా కట్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బఠానీలో వేసుకోవాలి. నేను కుక్కర్లో వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఉడికిచ్చిందంతా ఒక బౌల్లోకి తీసుకొని బంగాళదుంపని మొత్తం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజ్ టమాటాలు అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల చాట్ మసాలా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి. టమాటా బాగా సాఫ్ట్గా అయ్యి నూనె బయటికి వచ్చాక ఇందులో మీకు రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా పసుపు వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ముందు ఉడికించి పెట్టుకున్న బఠానీ, బంగాళదుంప మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఈ బఠానీ మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఒక లెమన్ వేసుకొని దానిపైన బూందీ కానీ కార్న్ మిక్సర్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి బఠానీ మసాలా రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.